వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం ముస్తాబవుతున్న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. శ్రమ దోపిడీకి గురవుతున్న సింగరేణి సులభ్ కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు సౌకర్యాలు కల్పించాలి. సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్థానిక కళాకారులకు ఆర్జీవన్ యాజమాన్యం మొండి చేయి చూపిస్తుంది అంటూ ఇక్కడి కళాకారుల ఆవేదన. తమ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులుగా ఎదగడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి ఉద్ఘాటన. సాయి సేవా సన్నిధిలో బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు సుజాతల పెళ్లి రోజు వేడుకలు, పేదలకు అన్నదానం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ మేరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం స్టేడియంలో బారికేడ్లు, కుర్చీలు, సామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. కళాకారుల ఆటపాటల కోసం స్టేజీని సుందరంగా అలంకరిస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పనులను ఆదివారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ జూన్ 2న సోమవారం సాయంత్రం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫుడ్ కోర్ట్ స్టాల్స్, ప్రముఖ కళాకారులచే ధూమ్ధామ్ కనుల విందు చేసే తెలంగాణ కల్చరల్ షో, జబర్దస్త్ కళాకారులచే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కార్మికులు, కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంత ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సింగరేణిలో పనిచేసే సులభ్ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ బోనస్ సౌకర్యం కల్పించాలని శనివారం సాయంత్రం ఐఎఫ్టీయూ అనుబంధ సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోదావరికని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ సింగరేణిలో సుమారు 200 మంది సులభ్ కార్మికులు ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారని, వీరికి చట్టబద్ధమైన హక్కులు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సులభ్ కాంప్లెక్స్లను సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని, ఒక్కొక్క సులభ్ కాంప్లెక్స్లకు నెలకు సుమారుగా 25,000 రూపాయలు సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీకి సింగరేణి యాజమాన్యం చెల్లిస్తుందని, ప్రతి కాంప్లెక్స్కు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు 30 రోజుల పాటు పనిచేస్తున్నారని, ఈ కార్మికులకు ఎలాంటి భద్రత లేదని అన్నారు. ఈ కార్మికుల ఏడల సింగరేణి యాజమాన్యం చిన్న చూపు చూడడం మూలంగా సులభ్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేస్తున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా సులభ్ కాంప్లెక్స్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎక్స్గ్రేషియా సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్న ఏరియాస్ని తక్షణమే చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని, ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించినట్లుగా 8.23% బోనస్ అమలు చేయాలని, పని భద్రత కల్పించాలని, చాలా సులభ్ కాంప్లెక్స్లు అసౌకర్యంగా ఉన్నాయని, వాటిని రిపేర్ చేయించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 200 సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న సులభ్ కాంట్రాక్ట్ వర్కర్స్కు బోనస్, పిఎఫ్, వైద్యం, ఇన్సూరెన్సు, వీడియోస్ సంబంధించిన ఏరియర్స్ చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి సులభ్ వర్కర్స్ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యలను సింగరేణి జీఎంల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఆర్జీవన్ జీఎం కార్యాలయం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మరి సింగరేణి వ్యాప్తంగా ఇస్తున్న పిలుపును, అదేవిధంగా జూన్ 5వ తేదీన కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట కూడా భారీ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాను సింగరేణిలో ఉన్నటువంటి సులభ్ వర్కర్లు అందరూ కూడా ఈ ధర్నాకు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా సింగరేణి యాజమాన్యం మరి ఒక్కొక్క సులభకు 25,000 రూపాయలు చెల్లిస్తుంటే, కానీ సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఈ కార్మికులకు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఒక 1,000 రూపాయలు వాళ్ళు మెటీరియల్ ఖర్చు పోయినప్పటికీ కూడా ఒక్కొక్క సులభకు సుమారు మరి 9,000 రూపాయలు వీళ్ళు లాభం తీసుకుంటున్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. 30% సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్లో, పర్చేజ్ డిపార్ట్మెంట్లో, టెండర్లో కాంట్రాక్ట్ 10% ఇస్తే వీళ్ళకి 30% మరి బెనిఫిట్ ఇస్తున్నప్పటికీ కూడా
మరి ఈ యొక్క కార్మికులను ఇంకా దోచుకోవడం జరుగుతున్నది. కాబట్టి కొంతమంది అధికారుల చేతులు ఈ యొక్క సులభ్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిపి ఈ యొక్క కార్మికులను దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే పరిశీలన చేసి ఈ యొక్క కార్మికులకు కావాల్సిన మరి చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు అమలు చేస్తూ, అదేవిధంగా ఈ కార్మికులు 30 రోజులు అక్కడనే కాంప్లెక్స్లో ఉంటారు, అక్కడ ఇల్లులో అదేవిధంగా అక్కడనే పనిచేస్తుంటారు. కానీ వీళ్ళకి ఇచ్చే జీతం మాత్రం 26 రోజులు మాత్రమే. కాబట్టి ఇలాంటి మోసపూరితమైన దగ అయిన విషయాలను కూడా సింగరేణి యాజమాన్యం పరిశీలించాలి. ఈ కార్మికులకు న్యాయమైన రావాల్సిన చట్టబద్ధ హక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖు ధర్నాను విజయవంతం చేయాలి. ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే 15వ తారీఖు నుంచి దీర్ఘకాలికంగా సింగరేణి వ్యాప్తంగా సులభ కార్మికులు సమ్మెలకు వెళ్తారని ఈ సందర్భం కూడా సింగరేణి యాజమాన్యం హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఈ నరేష్, బి అశోక్, ఐ రాజేశం, చింతల శేఖర్, ఎడ్ల రవికుమార్, సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాణయ్య, నవీన్ సంపత్, సునీల్, లక్ష్మి, మల్లేశ్వరి, రాయమల్లు, దుర్గా, దామోదర్, చంటి, సమయ్య, దీనమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గోదావరికని ప్రాంత కళాకారులకు అర్జీవన్ యాజమాన్యం మొండి చేయి చూపిస్తుందని ఇక్కడి కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరికని ప్రాంత కళాకారులకు సింగరేణిలో జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రోత్సహిస్తూ వచ్చేవారు. కాగా ఇటీవల కాలంగా అర్జీవన్ ఏరియాలో కళాకారులకు అవమానం జరుగుతుందనే చర్చ ఇక్కడ కళాకారుల్లో జరుగుతోంది. అర్జీవన్ ఏరియాలో ఇటీవల జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా హైదరాబాద్ నుండి కళాకారులను రప్పించడం, వారికి ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్థానిక కళాకారులు చాలా తక్కువ డబ్బులు తీసుకుని తమ కళా ప్రదర్శనలు చేయడానికి ముందుకు వస్తున్న యాజమాన్యం స్థానిక కళాకారులను పక్కకు పెడుతూ వస్తుంది. ఒక రకంగా స్థానిక కళాకారులకు సింగరేణి నుండి ప్రోత్సాహం కరువైందని చెప్పాలి. అర్జీవన్లో ఇలాంటి వేడుకలు జరిగిన స్థానిక కళాకారులకు ప్రదర్శన ఇచ్చే అవకాశం ఇచ్చేవారు, ప్రోత్సాహక నగదు ఇచ్చేవారు. మరి బయటి కళాకారుల పట్ల యాజమాన్యం మక్కువ ఎక్కువైందో, స్థానిక కళాకారులు ప్రేమ తగ్గిందో తెలియదు. కానీ స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో పక్కకు పెడుతున్నారని ఆవేదిస్తున్నారు. తాజాగా రేపు స్థానిక సింగరేణి స్టేడియంలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వాలని వారం క్రితం అధికారుల నుంచి ఇక్కడి మాస్టర్స్కు పిలుపు రావడంతో వారు పిల్లలను సిద్ధం చేశారు, కాస్ట్యూమ్స్ కొనిపించారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. తీరా నిన్న సాయంత్రం అధికారుల నుంచి ఓ చేదు కబురు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఓ పేరొందిన కళా బృందం వస్తుందని, స్థానిక కళాకారుల ప్రదర్శన క్యాన్సిల్ చేశామని సమాచారం ఇచ్చారు. దీంతో డ్యాన్స్ మాస్టర్లు, కళాకారులు, పిల్లలు, వారి పేరెంట్స్ నిరాశకు గురయ్యారు. వారం రోజుల క్రితము జేఎం ఆఫీస్ నుంచి తిరుపతి కోఆర్డినేటర్ అనే గారు ఎవ్రీ ఇయర్ మాకు ఫోన్ చేస్తాడు. డ్యాన్స్ మాస్టర్లందరికీ ఇన్ఫామ్ చేసి పలాని సాంగ్ అందరూ రెడీగా ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆయన సాంగ్స్ ఆయనకు పంపించడం కానీ ఏది ఉన్నా ఆయన ఆర్గనైజేషన్లో జరుగుద్ది. నిన్న అంటే సడన్గా ఫోన్ చేసి డ్యాన్స్ మాస్టర్లో డ్యాన్సులు లేవు, మేము జబర్దస్త్ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నాం అనగానే నేను వెంటనే ఒక 3-4 మాస్టర్లను కలిసి జేఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళాక సార్ ఇట్లా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారని నేను హనుమంతరావు అనే సార్ ఉంటాడు, ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగితే ఆ సార్ ఏంటంటే చాలా దురుసుగా మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు, మీరు ఎందుకు వచ్చారు, నేను చెప్పినా మీకు అని చాలా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. సార్ అలాగా సార్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిర్రు, అడుగుదామని వచ్చిన సార్ అంటే ఆయన మీకు ఎవరు ఫోన్ చేసిర్రో ఆయన నడుచుకోండి అని ఇట్లా చాలా రూడ్గా మాట్లాడడం జరిగింది. అంటే సార్ ఎందుకు సార్ ఇట్లా మాట్లాడతారు అంటే మీరే ప్రోగ్రామ్ చేయమని చెప్తారు, మీరే మళ్ళీ ఇలా ప్రోగ్రామ్ లేదంటే మేము కళాకారులు మేము మాస్టర్లు అందరము 3 రోజుల నుంచి పిల్లలను ప్రాక్టీస్ పిల్లలు 30 ఒక్కొక్క సాంగ్కి 20-30 మంది స్టూడెంట్స్ ఉంటారు. అలా ఇప్పుడు ఎట్లయినా ఒక 10 పాటలు, ఎట్లయినా ఒక 200 మంది పిల్లలు, 200 వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఇబ్బందికి గురి కావడం జరిగింది. మేము కాస్ట్యూమ్ కార్డ్ అడ్వాన్స్ ఇచ్చినాం, కొంతమంది పిల్లలతోని డ్రెస్సులు కొనిచ్చినాం. వీళ్ళు మాకు ఇచ్చే పేమెంటు 3000-4000. ఆ 3000లో ఒక పాటకు ఒక పర్సన్కు ఒక అబ్బాయికి ఖర్చు అయ్యేది 1000 రూపాయల ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఒక పాటలో 10-15 మంది అన్నా కూడా ఒక 10 నుంచి 15,000 రూపాయల ఖర్చు. అలాంటిది వీళ్ళు ఇచ్చే 3-4 వేలకు మేము అయినా కూడా మా సొంతగా పైసలు ఖర్చు పెట్టుకొని కాస్ట్యూమ్స్, మేకప్స్ అన్నీ రెడీ చేసుకొని మేము ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేపిస్తున్నాం, ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. అలాంటిది నిన్న హనుమంతరావు అనే సారు ఇక మమ్మల్ని అసలు మీరు డ్యాన్స్కు అంటే మీరు ప్రోగ్రామ్ లేదు, మేము జబర్దస్త్ వాళ్ళను హైదరాబాద్ నుంచి పిలిపించుకుంటున్నామని ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడితే నా మీద సీరియస్ అవ్వడం జరిగింది. సార్ మేము జిఎం సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని అంటే జిఎం సార్ లేడు, మేము కలవనీయమని అనడం జరిగింది. సరే సార్ ఓకే, మేము ఏం చేయాలో చేస్తామని మేము ఆల్రెడీ బయటకు వచ్చేసినాం. అలాగే ప్రతి సంవత్సరం ప్రోగ్రాము చేసే అంతమందం మంచిగా ఫోన్లు చేస్తుండ్రు, పిలుస్తుండ్రు. ప్రోగ్రామ్ అయిపోయాక పేమెంట్లు ఇవ్వడం కాడ చాలా ఇబ్బంది గురి చేస్తుండ్రు. లాస్ట్ ఇయర్ పేమెంట్లు ఒక 10 మందికి పేమెంట్లు ఎవరికి రాలే. లేడీ మాస్టర్స్ ఉన్నారు, జెన్ మాస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు.
ఇప్పుడు 10 మందికి పోయిన సంవత్సరం నుంచి పేమెంట్ లేదు. వెయ్యి అడిగితే ఇప్పటికి ఒక 10 సార్లు వాళ్ళు 2-3 నెలల నుంచి వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళి అడిగితే ఆ సార్ దగ్గర నుంచి రాలే బిల్లు, ఈ సార్ దగ్గర నుంచి రాలే, ఈసారి ఇస్తాడు ఆ సార్ ఇస్తాడని ఆడవాళ్ళను మగవాళ్ళను మాస్టర్స్ని అందరిని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆయనే మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ ఆహ్వానిస్తారు. మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానికి మాకు కొంత గౌరవ వేతనం కూడా అందిస్తారు. సో ఈ 5 రోజులలో మా మాస్టర్స్ అందరూ పడ్డ శ్రమ, పిల్లలు పడ్డ కష్టం, పేరెంట్స్ టైము ఇవన్నీ వృధా అయినాయి. లోకల్ కళాకారులు ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం అంటేనే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటేనే సంబరాలు, ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకునే విధంగా ఉంటుంది. సో మన ప్రాంతంలో సంబరాల్లో మా లోకల్ కళాకారులకి అవకాశం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది అంటే జీఎం గారికి దృష్టిలో ఉందో లేదో కానీ కొన్ని అవకతవకలు అయితే ఈ ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి. సో కొంచెం పరిశీలించి లోకల్ కళాకారులకు ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఏదైనా ఉంటే మీరు ఈ విధంగా ప్రోగ్రామ్ చేయబోతున్నాము అని ఫుల్ క్లారిటీతో మాకు వివరంగా చెప్పి చేయించుకుంటే బాగుంటుంది. ఒకసారి ఉంది ఒకసారి లేదు అని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, పిల్లలని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. బయటి వాళ్లకు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేదానికన్నా మన సంస్థ, మన సింగరేణి సంస్థ, మన ప్రాంతం, మన కళాకారులను డెవలప్ చేస్తే బాగుంటుంది. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తూ, గత 18-20 సంవత్సరాల నుంచి మన కోల్బెల్ట్ ఏరియాలో RG1లో ప్రతి ఒక్క కార్యక్రమంలో నాతో పాటు నా సీనియర్ డ్యాన్స్ మాస్టర్స్, అదేవిధంగా గోదావరి కని రామగుండ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కళాకారుడు కూడా పాల్గొంటారు సంబరంతో. అదేవిధంగా ఇవాళ ఎంతో కొట్లాడుతో కానీ తెలంగాణ రాలేదు. ఆ తెలంగాణ రావడానికి కారణమైన కళాకారుని వల్ల అవమానించిండ్రు. డ్యాన్సర్ అయితేంది, కళాకారుడు అయితేంది, రైటర్ అయితేంది, సింగర్ అయితేంది, ప్రతి ఒక్కరు కూడా ఆయన గొంతు విప్పుతూనే మా డ్యాన్సర్స్ అందరు కాదు కలిపి ఒక నృత్య ప్రదర్శన చేస్తూనే ఇవాళ తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో ఇలా RG1లో డ్యాన్స్ మాస్టర్ అందరికీ అన్యాయం జరిగింది. ప్రతిసారి కూడా మేము ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మా లోకల్ కళాకారులు లేకపోతే ఈ RG1 కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ ఏ ఉత్సాహం కూడా ఎలాంటి సంబరం కూడా జరగదు. అలాంటి వాళ్ళకి వల్ల మొండిచే చూపెడుతున్నది ఇవాళ సింగరేణి కార్మిక సంఘం. అదేవిధంగా GM గారి ఈ పద్ధతి మాత్రం బాగలేదు. ఎందుకంటే మేము GM ఆఫీస్కి పోతే ప్రతి ఒక్కరు కూడా ఆ సార్ని అడుగు, ఈ సార్ని అడుగు, మాకు తెలియదు, మీకు అమౌంట్ ఇవ్వాలి. ఈ సంగతి ఎప్పుడు కానీ మేము అమౌంట్ గురించి కష్టపడలేదు. మా యొక్క ప్రదర్శన స్టేజ్ మీద రావాలి, మా పిల్లలకు మంచి పేరు రావాలని చెప్పేసి అనే ఒక ఉద్దేశంతో పరస్పరంగా మేము ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇవాళ మాకు నీరు గారే పరిస్థితిగా ఇవాళ మా పేరెంట్స్ కానీ, మా స్టూడెంట్స్ కానీ, మా మాస్టర్స్ కానీ ఇవాళ ఈ తెలంగాణ ఆవిర్భావోత్సవాలు జరుపుకోకుండా మమ్మల్ని నీరు గారిపిస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మా కళాకారులకు న్యాయం చేయాలని కోరుతూ, అదేవిధంగా మా వేతనం కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. మేము కూడా పైసల గురించి కష్టపడతలేం. అది కూడా ఇవ్వకుండా కూడా కొన్ని సందర్భాల్లో కూడా మమ్మల్ని హింసించిన పరిస్థితి కూడా ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని పరిగణన తీసుకోవాలి. GM గారు దయచేసి మా కళాకారుల, మా డ్యాన్స్ మాస్టర్లను కూడా ఆదరించి ఈ యొక్క RG1లో అప్పుడు జబర్దస్త్ లెవెల్ రాలేదు సార్. ఈ 18-20 సంవత్సరాల నుంచి మా సర్వేష్ మాస్టర్ కానీ, మా విజయ్ కానీ, మా సందీప్ కానీ, మా సీనియర్ డ్యాన్స్ మాస్టర్ మా గౌరీ శంకర్ అన్న కానీ వీళ్ళందరం కూడా సింగరేణి కార్మిక ప్రోగ్రామ్ అన్నా కూడా ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా ముందు నడిపించినాం. దయచేసి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. తమ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులుగా ఎదగడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి అన్నారు. గోదావరి కనిలోని గాంధీనగర్లోని గీతాంజలి హై స్కూల్లో 2003-04 10వ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 21 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడిన వారంతా ఒకచోట కలుసుకుని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 21వ సంవత్సరాల క్రితం తమ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని ఇప్పుడు వివిధ రంగాలలో ప్రయోజకులుగా మారి మళ్ళీ అంతా ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద చదువుకున్న పిల్లలు మంచి స్థానంలో ఉంటే గురువులకు అంతకన్నా ఆనందం మరొకటి ఉండదని అన్నారు. గీతాంజలి హై స్కూల్లో చదువుతున్నటువంటి 2003-2004లో SSC కంప్లీట్ చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకి
గురువులందరినీ పిలిచి సగౌరవించినందుకు విద్యార్థులను అభినందిస్తూ మా దగ్గర నేర్చుకున్నటువంటి ఆ చిన్నపిల్లలు ఈరోజు గొప్పగా ఎదిగి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఒకనాడు అల్లరిగా పాఠశాల చేరిన పిల్లలు ఈనాడు గొప్పగా ఉన్నత స్థాయికి చేరుకోవడం మాకు ఆనందించే అంశంగా నేను భావిస్తున్నాను. ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క గొప్ప గుణాలని మనం ఈరోజు చూస్తున్నాము. సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా మీరందరూ ఎదిగినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈ కలయిక అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. ఒక 20 సంవత్సరాల క్రితం చదువుకొని బయట ప్రపంచంలో వివిధ రంగాల్లో వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుతూ మళ్ళీ ఒకసారి చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఒక అభిలాష, కోరిక అనేటువంటిది ఈరోజు కలుసుకోవడంలో మీలో ఉన్న సంతోషం మీ ఫేసులో మాకు కనిపిస్తుంది. ఇది అద్భుతమైనటువంటిది ఒక కార్యక్రమము. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ ముందు ఇంకా కూడా మీరే కాకుండా మీ చిన్నాళ్ళు కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతూ సమాజానికి ఉపయోగపడే బాధ్యత కలిగినటువంటి గొప్ప పిల్లలుగా తీర్చిదాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయి సేవా సన్నిధిలో ఆదివారం బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు, సుజాతల పెళ్లి రోజు వేడుకలను జరుపుకున్నారు. రామగుండం నియోజకవర్గం బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు, సుజాతల పెళ్లి రోజు సందర్భంగా ఎన్టీపీసీ సాయి సేవా సమితిలో ఆదివారం సాయిబాబాకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సాయి సేవా సమితి సన్నిధిలోని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ మాట్లాడుతూ తన కోసం కాకుండా నలుగురికి సాయం చేస్తూ అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి నాగరాజు. దంపతుల దాంపత్య జీవితం ఇలాగే అన్యోన్యంగా కొనసాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు సందుపట్ల తిరుపతి రెడ్డి, రంగు తిరుపతి గౌడ్, కొంకటి సిద్ధు, కంది ఆంజనేయులు, నాగరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం ముస్తాబవుతున్న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. శ్రమ దోపిడీకి గురవుతున్న సింగరేణి సులభ్ కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు కల్పించాలి. సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్థానిక కళాకారులకు ఆర్జీవన్ యాజమాన్యం మొండి చేయి చూపిస్తుంది అంటూ ఇక్కడి కళాకారుల ఆవేదన. తమ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులుగా ఎదగడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి ఉద్ఘాటన. సాయి సేవా సన్నిధిలో బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు, సుజాతల పెళ్లి రోజు వేడుకలు, పేదలకు అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.